సో హాయ్ గైస్, ఈ వీడియోలో మన అల్లు అర్జున్ అన్నని ఎంత ట్రోల్ చేసినా మన తెలుగు స్థాయిని అయితే మార్చండి చెప్పొచ్చు. తెలుగు రేంజ్ అంటే ఇదిరా అని లాగైతే చూపించుండు పుష్ప 2 సినిమాతో. ఇది ఒక స్మగ్లర్ సినిమాతో ఏం చూపించుండు భయ్యా అని అడగొచ్చు. డీటెయిల్లో అయితే వెళ్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈరోజు రీలోడెడ్ వర్షన్ చూడండి. ఫ్యాన్స్ హంగామా మామూలు లేదు, ఊచకొత్తంటూ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో అయితే ఏముండదు, కానీ సెకండ్ హాఫ్లో అయితే దిమ్మ తిరిగిపోతుంది. మీకు ఒకసారి చూడండి, 112 రూపీసే కదా ప్రైస్, ఒక్కసారి చూడండి. సరే లేట్ చేయకుండా మనం మన వీడియోలో వెళ్ళిపోదాం. నిజం మాట్లాడుకోవాలంటే పుష్ప కన్నా ముందు మన అల్లు అర్జున్ అన్నకు ఒక ఆల్ టైమ్ రికార్డర్ లేదు. నిజం చెప్పాలంటే టాప్లెస్ ఒక్క సినిమా కూడా లేదని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ ఏరియాలో రికార్డ్ లేదు, ఆ ఏరియాలో రికార్డ్ లేదన్నారు, కానీ పుష్ప పార్ట్ 1తో నైజాంలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిండు. ఇంకా పుష్ప 2తో ప్రతి స్టేట్ ప్రతి దగ్గర అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టుకుంటూ వచ్చిండు అని చెప్పొచ్చు. బాహుబలి 2 రికార్డ్ని కూడా బ్రేక్ చేసిన మొట్టమొదటి హీరో మన అల్లు అర్జున్ అన్న, తెలిసిందేగా. ఇంకా పుష్ప 2 సినిమాతో 1900 కోట్లు కొట్టి ఇదిరా తెలుగు రేంజ్ అంటే 1900 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా టాలీవుడ్ పుష్ప 2. అలా మన బాలీవుడ్ కాదు, ఇండియన్ మొత్తం దద్దరిల్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా 100 కోట్లు వస్తే మన దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అవుద్ది అని చెప్పుకోవచ్చు. అలాంటి కలెక్షన్స్ అయితే పుష్ప 2 సినిమాకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నుంచి ఫస్ట్ 1900 కోట్లు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. బాహుబలి 2 రికార్డ్ని కేవలం 30 రోజుల్లోనే బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి అయితే రీలోడెడ్ వర్షన్కి హిట్ టాక్ వస్తే ఓన్లీ ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే మన అల్లు అర్జున్ అయితే 2000 కోట్లు అయితే కొట్టేస్తాడని చెప్పుకోవచ్చు. చాలామంది అయితే హేటర్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమాని, కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్తో ఆ సినిమా మీద హైప్తో నెక్స్ట్ లెవెల్ అయితే ఆడుతుందని చెప్పుకోవచ్చు. రీలోడెడ్ వర్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో జాతర అయితే సునామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. హిట్ టాక్ రావాలి, చాలామంది వెళ్ళిరు. అడ్వాన్స్ బుకింగ్ చూడండి, మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్తోనే 5 కోట్లు అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఇది మన తెలుగు ప్రజలు ఎంత ట్రోల్ చేసిన అల్లు అర్జున్ అన్న మీద మన తెలుగు స్థాయిని అయితే పెంచు. నిజమా కాదా కామెంట్ చేయండి.